ఎల్పిజి గ్యాస్ సిలిండర్ షార్టేజ్ స్టార్ట్ అయ్యింది. పానిక్ లో డబుల్ బుకింగ్ చేస్తున్నారా? వెయిట్. దీని ఇంపాక్ట్ కమర్షియల్ కి ఎక్కువ, హౌస్ హోల్డ్స్ కి తక్కువ. కానీ ఇది ఎందుకు జరుగుతుందో తెలుసా? గ్యాస్ బుకింగ్ డిలే అవుతుంది, షార్టేజ్ ఉందని న్యూస్ వస్తుంది. రియాలిటీ ఏంటంటే ఎస్, ఇండియా ఇస్ ఫేసింగ్ ఎ సప్లై క్రంచ్. మార్చ్ 10th నుండి గవర్నమెంట్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఇన్వోక్ చేసింది. అంటే ఇప్పుడు గ్యాస్ సప్లై డైరెక్ట్లీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది టు ప్రివెంట్ హోర్డింగ్. అసలు ఎందుకు ఈ షార్టేజ్? లుక్ ఎట్ ద మ్యాప్. వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్స్ వల్ల స్ట్రైట్ ఆఫ్ ఫార్మర్స్ బ్లాక్ అయింది. ఇండియా ఇంపోర్ట్స్ ఓవర్ 60% ఆఫ్ ఇట్ ఎల్పిజి అండ్ అందులో 85 to 90% ఈ నారో రూట్ నుండే రావాలి. ట్యాంకర్స్ మూవ్మెంట్ హాల్ట్ అవ్వడం వల్ల ఇంపోర్ట్ స్లో అయింది. ప్రైసెస్ కూడా పెరిగాయి. డొమెస్టిక్ 60 రూపీస్ అండ్ కమర్షియల్ 115 రూపీస్ పర్ సిలిండర్ హైక్ అయింది జస్ట్ నౌ. మీరు క్లారిఫై చేసుకోవాల్సింది ఒక్కటే, కమర్షియల్ సిలిండర్స్ 19 kg ఆర్ హిట్ ద హార్డెస్ట్. ముంబైలో 20% రెస్టారెంట్స్ ఆల్రెడీ షట్ అయ్యాయి. బెంగళూరు అండ్ చెన్నైలో కూడా సిచ్యువేషన్ ఇదే. హౌస్ హోల్డ్స్ కి ఏమవుతుంది? గవర్నమెంట్ డొమెస్టిక్ సప్లైని ప్రయారిటైజ్ చేస్తుంది, కానీ బ్లాక్ మార్కెటింగ్ ఆపడానికి 25 day ఇంటర్ బుకింగ్ పీరియడ్ రూల్ పెట్టారు. అంటే ఒక సిలిండర్ బుక్ చేసాక 25 days వరకు ఇంకోటి బుక్ చేయలేరు. పానిక్ బుకింగ్ వద్దు. రిఫైనరీస్ కి ఆర్డర్ వెళ్ళింది టు మాక్సిమైజ్ ప్రొడక్షన్ అండ్ స్టాప్ మేకింగ్ పెట్రోకెమికల్స్. ఇండియా ఈజ్ ఆల్రెడీ సోర్సింగ్ గ్యాస్ ఫ్రమ్ ద యుఎస్ అండ్ నార్వే. షార్ట్ టర్మ్ లో 2 to 8 days డెలివరీ డిలేస్ ఉండొచ్చు. సో ప్లాన్ యువర్ యూసేజ్ అకార్డింగ్లీ. మీ ఏరియాలో డెలివరీ డిలేస్ ఉన్నాయా, లేక బ్లాక్ మార్కెట్ లో ప్రైసెస్ పెరిగాయా? కమెంట్ యువర్ సిటీ బిలో అండ్ యువర్ సిచ్యువేషన్ బిలో. అండ్ ఇలాంటి రియల్ టైమ్ అప్డేట్స్ కోసం ఫాలో థింక్ రైట్ విత్ అవినాష్.